వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్యాయ చక్రవ్యూహాన్ని ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుంది రాహుల్ గాంధీ. భారతదేశంలోని ఏ భాగాన్ని పాకిస్తాన్ అని పిలవలేము, సిజేఐ డివై చంద్రచూడ్. పని ఒత్తిడితో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఉద్యోగిని మృతి, యాజమాన్యానికి తల్లి ఘాటు లేక. సెప్టెంబర్ 26 నుండి 29 వరకు కుకీజో ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని కోరిన మణిపూర్ గిరిజన సంఘాలు. ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించిన మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గ్రామ వేడుకల్లో డప్పు వాయించేందుకు నిరాకరించిన దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా క్షిపణి చీఫ్ మృతి. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం నాడు తమ ప్రతి ఓటు ఇండియా కూటమికే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ కూటమి సృష్టించిన అన్యాయ చక్రవ్యూహాన్ని మీ ఓటు విచ్ఛిన్నం చేస్తుంది, జమ్మూ కాశ్మీర్ను అభ్యుదయ మార్గంలో తీసుకొస్తుందని రాహుల్ అన్నారు. కాశ్మీర్ ప్రజలకు బీజేపీ చేసిన మోసాన్ని గురించి ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లకు పిలుపునిచ్చారు. తమ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంత స్థాయికి ఎలా తగ్గించారో గుర్తుంచుకోవాలని ఓటర్లను కోరారు. జమ్మూ కాశ్మీర్లో మార్పు వస్తుందని, ఓటర్లు తమ భవిష్యత్తును సురక్షితంగా మార్చుకునేందుకు ఓటు అనే ప్రజాస్వామ్య శక్తిని వినియోగించుకోవాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లో రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం కాగానే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో 2.5 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సహా 26 స్థానాలకు పోటీలో ఉన్న 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 26 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వెంటనే ఎక్స్లో రాసిన ఒక పోస్టులో ఖర్గే మాట్లాడుతూ, ఈరోజు 26 స్థానాలకు రెండవ దశ ఓటింగ్ జరుగుతున్నందున ఓటర్లు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈవీఎంపై ఓటింగ్ బటన్ నొక్కినప్పుడు దశాబ్ద కాలం పాటు బీజేపీ ఎలా ద్రోహం చేసిందో ఆలోచించండి. చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా దిగజారింది. విస్తృత నిరుద్యోగం, ప్రబలమైన అవినీతి ఉంది. భూమి హక్కులు, సామాజిక న్యాయం సమస్యలుగా ప్రబలంగా ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. సానుకూల మార్పు కోసం ఓటు వేస్తే ప్రజల భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని, హద్దులేని సంక్షేమానికి హామీ ఇస్తుందని ఖర్గే అన్నారు. ఒక్క ఓటు మీ రాజ్యాంగ హక్కులను సురక్షిస్తుందని, మెరుగైన భవిష్యత్తు కోసం ఎదురుచూసే మొదటిసారి ఓటర్లను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. కోర్టు సెషన్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందపై విచారణను సుప్రీంకోర్టు ఈరోజు ముగించింది. 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నాయకత్వం వహించిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా జస్టిస్ శ్రీశానంద భూస్వామి కౌలుదారు వివాదాన్ని ప్రస్తావిస్తూ బెంగళూరులోని ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ద్వేషపూరిత వ్యాఖ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సంఘటనకు జరిగిన కొద్దిసేపటికే కర్ణాటక హైకోర్టు నుండి నివేదికను కోరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతదేశ భూభాగంలోని ఏ భాగాన్ని ఎవరు పాకిస్తాన్ అని పిలవలేరని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు. ఇది ప్రాథమికంగా దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్వయంగా కేసును స్వీకరించి కర్ణాటక హైకోర్టును నివేదిక కోరింది. సిజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మస్థానం జస్టిస్లు ఎస్ ఖన్నా, బిఆర్ గవాయ్, ఎస్ కాంత్, హెచ్ రాయ్లతో పాటు సెప్టెంబర్ 20న రాజ్యాంగ న్యాయమూర్తులు కోర్టులో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సాధారణ పరిశీలన వ్యక్తిగత పక్షపాతాలను సూచిస్తుందని అన్నారు. కోర్టు గది కార్యకలాపాలను పర్యవేక్షించడంలో
విస్తరించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు న్యాయస్థానాల వ్యాఖ్యానం న్యాయస్థానం నుండి ఆశించిన దానికి అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్రలోని పుణేలో కేరళకు చెందిన ఒక యువతి తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్న కోచికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జూలై 20న మరణించారు. పుణేలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే మరణించారు. పని ఒత్తిడి ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనిత తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా హెడ్కి లేఖ రాశారు. తల్లి లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై భాజపా నేత కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఉద్యోగి తల్లి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ సీఏ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్కు చెందిన పుణే శాఖలోని ట్రైనీ చార్టర్డ్ అకౌంట్గా మార్చి నెలల్లో జాయిన్ అయ్యారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ తన కుమార్తెకు మొదట ఉద్యోగమని కంపెనీలో చేరడంపై తన కూతురు ఎంతో సంతోషిస్తుందని అన్నా తల్లి తన లేఖలో పేర్కొన్నారు. అయితే కేవలం 4 నెలల్లో ఆమె తీవ్రమైన పనిభారానికి లోనైంది. అన్నా రాత్రి పొద్దుపోయాక కూడా పనిచేసేవారు. వారాంతాల్లో కూడా వర్క్ ఉండేది. చాలా రోజులు పూర్తిగా అలసిపోయి తన పేయింగ్ గెస్ట్ వసతి గృహానికి తిరిగి వచ్చేది. కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అయ్యే సమయం కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తన కూతురు చనిపోయిన విషయాన్ని కంపెనీకి సమాచారం ఇచ్చామని, వారి నుంచి కనీస స్పందన రాలేదని అన్నా సెబాస్టియన్ తల్లి ఆరోపించారు. తన కూతురు అంత్యక్రియలకు కూడా కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని తెలిపారు. అన్నా స్కూల్లో, కాలేజీలో స్టడీలో టాపర్గా ఉండేది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ రాణించేది. సీఏ పరీక్షలో డిస్టింక్షన్తో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఎర్నెస్ట్ అండ్ యంగ్లో అవిశ్రాంతంగా పనిచేసింది. ఆఫీస్లో వర్క్ రిక్వైర్మెంట్స్ను రెస్ట్ తీసుకోకుండా పనిచేసింది. అయితే పనిభారం, కొత్త వాతావరణం, ఎక్కువ గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేయడం ఆమెను శారీరకంగా, భావోద్వేగపరంగా, మానసికంగా దెబ్బతీశాయి అని అన్నారు. సెబాస్టియన్ తల్లి అనిత అగస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్లో కుకీజో ఆదివాసులపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 26, 29 మధ్య కుకీజో ఆధిపత్య ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర సమావేశం తర్వాత ఐటీఎల్ఎఫ్ సెప్టెంబర్ 26 నుండి 29 వరకు కుకీజో కమ్యూనిటీ, మేటీ నివాస ప్రాంతాల మధ్య ఉన్న సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుండి 29 వరకు పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలు మూసివేయనున్నారు. ఈ సమయంలో గ్రామ వాలంటీర్లు, పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిర్దేశిస్తూ కుకీజో కమ్యూనిటీ గిరిజనుల అత్యున్నత సంస్థ తెలిపింది. అదనంగా అన్ని జిల్లాల నుంచి భద్రతా సిబ్బందిని రప్పించాలని, దాడులను ఎదుర్కోవడానికి బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుతున్నామని ఐటీఎల్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. మణిపూర్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో అత్యంత అధునాతన MMG MK2A1 ఆయుధాలను సేకరించినట్టు గిరిజన సంఘం ప్రకటనలో పేర్కొంది. ఇటీవల మణిపూర్ ప్రభుత్వ సలహాదారు కుల్దీప్ సింగ్ సెప్టెంబర్ 28న జరగబోయే దాడి గురించి సూచన చేశారు అని ప్రకటనలో తెలిపారు. ప్రత్యర్థి కమ్యూనిటీ సాయుధ గ్రూపులను ఆరోపిస్తూ కుకీజో కమ్యూనిటీపై దాడి ప్రణాళికను ఉద్దేశించినట్లు సూచనలు ఉన్నాయని ఐటీఎల్ఎఫ్ తెలిపింది. గతంలో మణిపూర్ ప్రభుత్వం జిరిబామ్లో 200 మంది కుకీ మిలిటెంట్లు ఉన్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే కుకీజోపై దాడి జరిగింది. మయన్మార్ నుండి తరలిస్తున్న 900 మంది సాయుధ పురుషులు కుకీజో కమ్యూనిటీపై దాడి చేయడానికి కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది. మరో ప్రముఖ గిరిజన సంఘం కుకీ ఇన్ఫీ సదర్ హిల్స్ కుకీ పౌరులందరికీ అత్యవసర సలహాను జారీ చేసింది. సెప్టెంబర్ 28న మరింత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ప్రత్యర్థి వర్గాల మద్దతుతో తీవ్రవాద మిలిటెంట్ గ్రూపులు మన ప్రజలపై హింసాత్మక దాడికి ప్లాన్ చేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్కు చేరుకున్నారని, దాడికి సిద్ధమవుతున్నారని ప్రత్యర్థి సంఘం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఒక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 20న సోషల్ మీడియా నివేదికలను ఉటంకిస్తూ 900 మంది సురక్షితులైన కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుండి మణిపూర్లోకి చొరబడ్డారని కుల్దీప్ సింగ్ చెప్పారు. ఈ ఆందోళనకరమైన పరిణామాన్ని పోలీసులు అత్యంత సీరియస్గా పరిగణిస్తున్నారని, బెదిరింపులను ఎదుర్కోవడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను అమలు చేస్తున్నారని సింగ్ తెలిపారు. అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను మయన్మార్ సరిహద్దు జిల్లాలైన కామ్జోంగ్, టెంగ్నోపాల్, ఫెర్జల్, చూరాచంద్పూర్ వంటి జిల్లాలో హై అలర్ట్ ఉంచారు. మణిపూర్లో కుకీ మిలిటెంట్లు చొరబాటు గురించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తప్పు అని రుజువు చేసే వరకు మేము హై అలర్ట్ను కొనసాగించాలని మాజీ CRPF డైరెక్టర్ జనరల్ సింగ్ అన్నారు. ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతి యువకులకు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయుధ కర్మాగారంలో అప్రెంటిస్ చేసే అవకాశాన్ని కల్పించింది. సంగారెడ్డిలోని ఐటీఐలో ఈ నెల 25న ట్రేడ్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వర్ తెలిపారు. ఇక్కడ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ఇంటర్వ్యూ సెప్టెంబర్ 25న ఉదయం
8:30 గంటలకు సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీ ఆవరణలో నిర్వహించనున్నారు. రిక్రూట్మెంట్ వివిధ ట్రేడులలో మొత్తం 361 అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. అత్యధికంగా 36 ఎలక్ట్రీషియన్లు, 20 ఎలక్ట్రానిక్ మెకానిక్స్, 103 ఫిట్టర్లు, 10 ఫౌండరీ మెన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పోస్టులలో 30 మెషినిస్టులు, 15 మంది మిల్ రైట్లు, 4 మౌల్డర్లు, 8 మంది గ్రైండర్లు, 2 హీట్ ట్రీట్మెంట్ స్పెషలిస్టులు, 3 స్టెనోగ్రాఫర్లు, సెక్రటేరియల్ అసిస్టెంట్లు ఉన్నారు. 3 చిత్రకారులు, 15 మంది టర్నర్లు, 2 డ్రాఫ్ట్మెన్ సివిల్, 30 వెల్డర్లు, 3 మోటార్ మెకానిక్స్, 3 డిజిటల్ మెకానిక్స్, 17 మంది కోపా అప్రెంటిస్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ అర్హత, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అన్ని జత చేసి పంపాలని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రక్రియను వేగవంతం చేసింది. నిర్వాసిత కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదిలో ఎఫ్ఎల్టీ బఫర్ జోన్లలో నివాసాలు కోల్పోయిన వారికి ఈ ఇళ్లను కేటాయిస్తారు. అధికారులు నిర్వహించిన సర్వేలో 10,200 మంది నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు బుధవారం ఇంటింటికి వెళ్లి నిర్వాసితులకు డబుల్ రూమ్ ఇళ్ల మంజూరుపై ప్రజలకు తెలియజేయనున్నారు. నది గర్భంలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి ఆ కుటుంబాలను కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించనున్నారు. మూసీ బఫర్ జోన్లో నివసిస్తున్న ప్రజలకు నిర్మాణాలకు సంబంధించిన చట్టం ప్రకారం పరిహారం అందజేస్తారు. నిర్మాణ వ్యయంతో పాటు భూమిని సొంతం చేసుకుంటే వాటి విలువను పరిహాసంగా చెల్లిస్తారు. 2 BHK ఇళ్లను కూడా కేటాయించనున్నారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇటీవల రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో కలిసి మూసీ నదిలో పర్యటించారు. బాధిత కుటుంబాలను సంప్రదించిన తర్వాత కలెక్టర్లు పునరావాసం కల్పించే ప్రక్రియను ప్రారంభిస్తారు. గ్రామ వేడుకల్లో డప్పు వాయించేందుకు నిరాకరించిన దళిత కుటుంబ సభ్యులపై సాంఘిక బహిష్కరణ విధించినందుకు గాను మెదక్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మాదిగ కమ్యూనిటీకి చెందిన కుటుంబాన్ని గ్రామంలో అంత్యక్రియల సమయంలో డప్పు వాయించే వారి సాంప్రదాయ వృత్తిని కొనసాగించడానికి నిరాకరించినందుకు కొంతమంది గ్రామస్తులు వారిని బహిష్కరించారు. హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగం చేస్తున్న దళిత కుటుంబానికి చెందిన 2 సోదరులు వేడుకల సమయంలో తప్పెట వహించమని వారి సొంత వర్గానికి చెందిన కొంతమందిని గ్రామస్తులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే డప్పు వాయించడానికి సోదరులు నిరాకరించారు. అసలు తమ ఇంటి నిర్మాణానికి, కుటుంబానికి నీటి కనెక్షన్ ఇవ్వడానికి కూడా ఉప సర్పంచ్ అనుమతి ఇవ్వలేదని దళిత సోదరులు ఆరోపించారు. తమ కుటుంబ సాంప్రదాయ వృత్తిని కొనసాగించేందుకు సోదరులు నిరాకరించడంతో కొందరు గ్రామస్తులు సెప్టెంబర్ 10న సమావేశమై కుటుంబాన్ని సామాజిక బహిష్కరణకు తీర్మానం చేశారు. తమ నిర్ణయాన్ని పాటించమని వారిపై 5,000 జరిమానా విధిస్తామని కూడా తీర్మానంలో హెచ్చరించారు. తదనంతరం సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 12న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశామని, పరారులో ఉన్న మరో 15 మందిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి పీటీఐకి తెలిపారు. దళిత సోదరులు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. మెదక్ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ సోమవారం గ్రామాన్ని సందర్శించి సామాజిక బహిష్కరణపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి కౌన్సిలింగ్ ఇచ్చారు. బీరూట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా క్షిపణి విభాగం అధిపతి ఇబ్రాహిం కుబైసీ మరణించాడు. ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ వైపు 300కి పైగా రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య సరిహద్దు కాల్పులు కొనసాగాయి. ఇబ్రాహిం కుబైసీ హిజ్బుల్లా క్షిపణి దళాలకు బాధ్యత వహించే కమాండర్ బీట్రూట్లోని దహియే శివార్లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్సీ అతని మరణాన్ని ధృవీకరించింది. దశాబ్దాలుగా హిజ్బుల్లా క్షిపణి విభాగంలో కుబైసీ ప్రధాన వ్యక్తి అని పేర్కొంది. హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన సరిహద్దు ఘర్షణ తర్వాత ఈ వైమానిక దాడి జరిగింది. మిలిటెంట్ గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్లో సుమారు 300 రాకెట్లను ప్రయోగించింది. హైఫా, సఫేద్, నజరెత్తో సహా మిగతా నగరాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు పాల్పడింది. కుబైసీతో పాటు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 2 ఉన్నత స్థాయి హిజ్బుల్లా కమాండర్లు మరణించారని ఐడియో పేర్కొంది. ఈ నాయకులు హిజ్బుల్లా క్షిపణి కార్యకలాపాలలో పాల్పంచుకున్నారు. ఇవి ఇజ్రాయెల్కు ముప్పును పెంచుతున్నాయి. హిజ్బుల్లా కుబైసీ మరణాన్ని అంగీకరించింది. అతని జెరూసలేంకు వెళ్లే మార్గంలో అమరవీరుడిగా అభివర్ణిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. హిజ్బుల్లా సాయుధ దళాలలో అనుభవజ్ఞుడైన కుబైసీ 1980లలో హిజ్బుల్లాలో చేరారు. సంవత్సరాలుగా అతను ఖచ్చితత్వ గైడెడ్ క్షిపణి కార్యక్రమంతో సహా వివిధ క్షిపణి, రాకెట్ యూనిట్లకు నాయకత్వం వహించాడు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హిజ్బుల్లా సైనిక వ్యూహంలో పాల్గొన్నాడు. హిజ్బుల్లా సాయుధ దళంలోని సీనియర్ సైనిక నాయకులతో సన్నిహిత సంబంధాలు అతనికి ఉన్నాయి. హిజ్బుల్లా 2000 మౌంట్ డోవ్ ఆపరేషన్లో కుబైసీ కీలక పాత్ర పోషించాడు. ఇందులో 3 ఇజ్రాయెల్ సైనికులు అపహరణకు గురయ్యారు. సైనికుల తర్వాత చనిపోయినట్లు కనుగొన్నారు.
వారి మృతదేహాలు 2004 ఖైదీల మార్పిడిలో తిరిగి ఇచ్చారు. ఆ ఉన్నత స్థాయి దాడిలో అతని ప్రమేయం హిజ్బుల్లా యొక్క సైనిక విభాగంలో అతని హోదాను సుస్థిరం చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.